ఫైల్ హ్యాండ్లింగ్ ప్రీవియస్ క్లాస్ లో ఏదైనా డౌట్స్ ఉందమ్మా? డౌట్స్ ఉందా లేదా? ఉన్నారమ్మా? ఏదైనా డౌట్స్ ఉందా లేదా? సార్ శ్రావణి, లక్ష్మీనారాయణ, చెప్పండి సార్. ఓకే, ఉన్నారా లేదమ్మా? ప్రీవియస్ క్లాస్ లో ఏదైనా డౌట్స్ ఉందా? లేదు సార్. ఓకే, సి హౌ టు ఓపెన్ ద ఫైల్ అంటే ఈ ప్రోగ్రామ్ లో మనం ఫైల్ ని ఎట్లా ఓపెన్ చేయాలని ఫైల్ హ్యాండ్లింగ్ లో చూస్తాం. మాసి ఆల్రెడీ ద ఫైల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫైల్ డాట్ ఎఫ్పి అంటే ఓపెనింగ్ ఏమి ఎఫ్ ఓపెన్ అనే కమాండ్ ని బేస్ చేసుకునేసి ఫైల్ డాట్ టెక్స్ట్ ఫైల్ లో ఏముందనేసి మనం ఓపెన్ చేసేకి ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందా. జస్ట్ ఐ విల్ కంపైల్ దిస్ ప్రోగ్రామ్ అంటే ఆ ప్రోగ్రామ్ లో ఏముంది ఫైల్ హలో వరల్డ్ అనేసి క్రియేట్ చేసినాం. ఎక్కడ ఎఫ్ ఓపెన్ ఫైల్ టెక్స్ట్ అనే ఫైల్ క్రియేట్ చేసాం. దాంట్లో కంటెంట్ ఏమి హలో వరల్డ్ లేకపోతే హలో దిస్ ఈజ్ మై ప్రోగ్రామ్. ఓకే, ఓకే, ఈ ప్రోగ్రామ్ హలో దిస్ ఈస్ మై సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్ అనేది ఫైల్ డాట్ టెక్స్ట్ అనే ఫైల్లో రైట్ చేయాలి. దట్ ఈస్ ఐఎమ్ క్రియేటింగ్ ద ఫైల్ అండ్ రైటింగ్ ద ఫైల్. ఓకేనా, ఆ కంటెంట్ ఏం చేస్తున్నాను దాంట్లో క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఆ ఫైల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అండ్ డేటా హ్యాస్ బీన్ ఇన్సర్టెడ్. ఎక్కడ ఇన్సర్ట్ అయిందో ఫైల్ డాట్ టెక్స్ట్ ఫైల్ అనే దాంట్లో రైట్ చేస్తున్నారు. జస్ట్ ఐఎమ్ కంపైలింగ్ దిస్ ప్రోగ్రామ్. వన్స్ ఇఫ్ కంపైల్ ద ప్రోగ్రామ్ ద డేటా హ్యాస్ బీన్ ఇన్సర్టెడ్ ఇంటూ ఫైల్ డాట్ టెక్స్ట్ ఫైల్లో ఇన్సర్ట్ అవుతుంది అనమాట. హియర్ ఎర్రర్ ఎందుకంటే స్ట్రింగ్ యొక్క సైజ్ చూడండి 20. ఓకేనా, ఇది 20 కన్నా ఎక్సెస్ ఉంటుంది కాబట్టి హలో దిస్ ఈస్ ఫైల్ అనేది 20 కన్నా ఎక్సెస్ ఉంది కాబట్టి ఇది కెనాట్ బి ఇన్సర్టెడ్. ఎందుకంటే ఇక్కడ స్ట్రింగ్ యొక్క కెపాసిటీ 40 పెట్టాం. 40 ఇజ్ ఇట్ క్లియర్? 40 ఏమంటే ఎందుకు మన డిక్లరేషన్స్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నామో తన యొక్క సైజ్ 20 అన్నప్పుడు 20 కన్నా ఎక్సెస్ అయితే ఏమవుతుంది యూ గెట్ ఎర్రర్. అంటే దానికోసమే మనము అరే డిక్లరేషన్ ఇస్తున్నాము. వెన్ ఐఎమ్ డిక్లరింగ్ ద అరే యొక్క సైజ్ ఏమి 20 ఇచ్చినప్పుడు ఏమి 20 కన్నా బిలో తక్కువ ఉంటేనే యాక్సెస్ చేస్తుంది. సపోజ్ 20 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఏమి కెనాట్ బి యాక్సెస్. అప్పుడు ఏం చేయాలా, వన్స్ ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద అరే సైజ్ ఆర్ డిక్రీజ్ ద కంటెంట్. ఓకేనా, మనం ఏం చేయాలి, ఒకటి ఇంక్రీజ్ అయినా చేయాలా లేకపోతే హలో దిస్ ఇస్ మై సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్ అనేదన్నా తగ్గించాలి. ఓకే, నేనేం చేస్తున్నాను కంటెంట్ అంటే అరే యొక్క సైజు ఇంక్రీజ్ చేస్తున్నాము. హియర్ ఐ నీడ్ హలో దిస్ ఇస్ మై సి ప్రోగ్రామ్ అనేది నాకు కావాలన్నమాట. జస్ట్ ఆల్రెడీ ద డేటా హ్యాస్ బీన్ ఇన్సర్టెడ్. ఐఎమ్ కంపైలింగ్ దిస్ ప్రోగ్రామ్. కంపైల్ చేస్తే ఏమవుతుంది, ఈ మనం ఇక్కడ ఈ ఎంటర్ చేసిన ఫైల్ డాట్ టెక్స్ట్ ఫైల్ అనే దాంట్లో క్రియేట్ అయింది అనమాట. జస్ట్ ఇక్కడ చూడండి మా మెయిన్ డాట్ సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్ పక్కన ఫైల్ డాట్ టెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఆ ఫైల్ డాట్ టెక్స్ట్ ఏముంది, వాట్ ఈస్ ద కంటెంట్, హలో దిస్ ఇస్ మై సి ప్రోగ్రామ్. ఓకే,
దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ టు ఓపెన్ ద ఫైల్. ఈ ప్రోగ్రామ్ దానికి యూస్ అవుతుంది టు ఓపెన్ ద ఫైల్. ఇస్ ఇట్ క్లియర్ మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ ప్రోగ్రామ్? అంటే ఒక ఫైల్ ని మనం క్రియేట్ చేసి ఆ డేటా మొత్తం దాంట్లో ఇక్కడ అరై కాల్ఫర్ చేసి డేటాను మొత్తం ఇన్సర్ట్ చేసి ఆ ఫైల్ లోపల ఉండే కంటెంట్ చూసేదానికి ఎగ్జిక్యూట్ చేసేదే ప్రోగ్రామ్. సి వాట్ ఆస్ ద ఫైల్ ఇంటూ ఎఫ్పి. ఓకే, ఎఫ్పి అంటే ఆ ఫైల్ ఏదన్నా కానీ ఎఫ్పి రిలేటెడ్ ఫైల్ డాట్ టెక్స్ట్ కావచ్చు, డాట్ డిఓసి కావచ్చు, డాట్ వర్డ్ కావచ్చు, ఏ ఫైల్ అయినా కావచ్చు. నాకు ఆ ఫైల్ ఓపెన్ కావాలా. వన్స్ ఓపెన్ అయిన ఫైల్ ఏం చేస్తున్నాము, వీఆర్ గోయింగ్ టు సేవ్ డాట్ టెక్స్ట్ ఫైల్ అనే దాంట్లో సేవ్ చేస్తున్నాం. ఓకే, డబ్ల్యూ నథింగ్ బట్ టు రైట్. వన్స్ ఈ సేవ్ అయిన వెంటనే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే ఏం చేస్తుంది, ఇట్ ఈస్ వెయిటింగ్ టు రైట్ ద కంటెంట్. ఏమి రైట్ చేయాలా, హియర్ వాట్ ఎవర్ ఐఎమ్ రైటింగ్ హియర్ ద కంటెంట్ హ్యాస్ బీన్ రిటర్న్ ఇంటూ ఫైల్ డాట్ టెక్స్ట్ ఫైల్ అనే దాంట్లో రైట్ అవుతుంది అనమాట. ఓకే, ఆ రైట్ అయ్యే కంటెంట్ లిమిటెడ్. ఓకే, హియర్ ఐఎమ్ అసైనింగ్ ద అరై వాల్యూ దట్ ఈస్ ద 40 కన్నా తక్కువ ఇస్తాను. సపోజ్ 10. జస్ట్ ఐ కంపైల్ దిస్ ప్రోగ్రామ్. See the error mark. What is the error? Installation string or array character is too large. Too large అంటే ఏమి, దానికి కెపాసిటీ చాలడం లే. ఓకే, దాని యొక్క కెపాసిటీ ఏమి, దట్ ఈస్ 10 క్యారెక్టర్స్ ని అలౌ చేస్తుంది. వేరాస్ ఇట్ ఈస్ మోర్ దాన్ 10 అన్నప్పుడు ఏమవుతుంది, ఒకటి నువ్వు అరై సైజ్ సరిగ్గా ఇన్స్టాలేషన్ చేసుకోలేదు. యూ వాంట్ ఇంక్రీజ్ ద అరై సైజ్, అదర్వైజ్ ఇఫ్ యూ స్టిక్ ఆన్ విత్ ద అరై సైజ్. ఒకటి అరై సైజ్ కన్నా ఎక్కువ ఎంటర్ చేయకుండా ఉండాలా, లేకపోతే అరై సైజ్ అన్నా ఇంక్రీజ్ చేయాలి, ఏదైనా ఒకటి చేయాలి. జస్ట్ ఐఎమ్ ఇంక్రీజింగ్ ద అరై సైజ్ దట్ ఈస్ 30. ఐ వుడ్ లైక్ టు కంపైల్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, 30 కన్నా కూడా ఎక్కువ ఉంది అనమాట. ఇంక్లూడింగ్ స్పేస్ కౌంట్ 1 2 3 4 5. ఓకే, 6 7 8 9 10 అట్లా స్పేస్ కూడా కౌంట్ అవుతుంది. హియర్ ఇన్ సి ఆర్ సి ప్లస్ ప్లస్ ద అరై వాల్యూ ఈస్ మోర్ దాన్ 30 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఐఎమ్ డిక్లేరింగ్ ద 40. ఓకే, 40 ఇస్తే ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. దట్ ఈస్ ద సఫిషియంట్ డేటా టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్. 40 అనే అరై వాల్యూ కన్నా తక్కువే ఉంటుంది అనమాట. హలో, దిస్ ఈస్ మై C++ ప్రోగ్రామ్ అనే ఆ కంటెంట్ ఆ డేటాబేస్ అరై వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ యాక్సెప్టింగ్. వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇఫ్ ఎఫ్పి అనే ఫైల్ ఉంటేనే యాక్సెప్ట్ చేయాలి, అదర్వైజ్ ఆటోమేటిక్ ఈ ఫైల్ క్లోజ్ చేయాలి. ఓకేనా, క్లోజింగ్ ద ఫైల్. లేకపోతే ఈ కంటెంట్ అనేది దాంట్లో ఉండకూడదు. ఆల్రెడీ ఎఫ్ ఫైల్ డాట్ టెక్స్ట్ ఫైల్ హ్యాస్ బీన్ క్రియేట్ అయిన ఫైల్ మనం ఏం రైట్ చేస్తున్నాం, హియర్ డబ్ల్యూ బిలాంగ్స్ టు రైట్ ద టెక్స్ట్. ఏమి రైట్ చేయాలా, హలో దిస్ ఇస్ మై C++ ప్రోగ్రామ్ అనేది దాంట్లో రైట్ చేస్తున్నాం, ఫైల్ డాట్ టెక్స్ట్ ఫైల్లో రైట్ చేస్తున్నాం. ఓకే, వన్స్ ఇఫ్ ఇట్ ఇస్ రైట్, జస్ట్ ఐఎమ్ కంపైలింగ్ ది ఫైల్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్, ద ఫైల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఫైల్ డాట్ టెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. హలో దిస్ ఇస్ మై C++ ప్రోగ్రామ్ అనేది ఎంటర్ అయిపోయింది అనమాట. ఎందుకు మనం ఇక్కడ అరై వాల్యూ ఇచ్చినాం ఎంతవరకు, 40 వరకు. దానికి పైన యాక్సెస్ అయితే ఇట్ కెనాట్ యాక్సెస్ ద వాల్యూస్. ఇస్ ఇట్ క్లియర్ మా? Clear? Having any doubts on this program ma? If you having any doubts, please raise your questions. Clear? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ ప్రోగ్రామ్ లో? మిమ్మల్ని అమ్మా? నో సార్. ఓకే, నో సార్. ఓకే. See, ఇప్పుడు అరై డిక్లేర్ చేసినామా, whereas we are not giving any array values. ఓకే, అరై డిక్లేర్ చేసి మనం స్టోర్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ లో. సి సపోజ్ ఇక్కడ అరై వాల్యూస్ ఏమి ఇవ్వకుండానే మనం ఫైల్ ఓపెన్ చేసి ఫైల్లో కంటెంట్ ఇవ్వాలి. ఓకేనా, అరై డిక్లరేషన్ చేయకుండానే వీఆర్ గివింగ్ ద వాల్యూస్. జస్ట్ డైరెక్ట్ గానే మనము సేమ్ ప్రోగ్రామ్ లో అరై ఇవ్వకుండా ఎట్లా ఇవ్వాలి. సి ప్రీవియస్ దాంట్లో వీఆర్ డిఫైనింగ్ ద అరై వాల్యూ ఇచ్చి అరైలో ఎంత డిక్లేర్ చేయాలో అంతవరకే డిక్లేర్ చేసి దాని ఒక వాల్యూస్ ఇచ్చినాం. whereas here we are not assigning any values. ఓకే, అరై డిక్లరేషన్ ఏమి కానీ ఇవ్వడం లేదు, జస్ట్ we are assigning the values. Sorry, we are taking the output from the user. ఇక్కడ just I am compiling the program అంటే ప్రీవియస్ ఫైల్ డాట్ టెక్స్ట్ ఫైల్ అనే దాంట్లో here I am reading the file. Is it clear? or అంటే ప్రీవియస్ దాంట్లో ఏం డిక్లేర్ చేసినామా, w is writing the file. I am writing the file.
దట్ ఈస్ ద హలో దిస్ ఈస్ మై C++ ప్రోగ్రామ్ అనేసి రైట్ చేసినాను అనమాట. ఓకే, ఆల్రెడీ ఆ ఫైల్లో రైట్ చేసినాం. హియర్ ఐ వుడ్ లైక్ టు రీడ్ ద ఫైల్. ఏముంది ఇక్కడ, ఏం డిక్లరేషన్ ఏమి ఇవ్వడం లేదు. ఓకే, జస్ట్ ఐ వుడ్ లైక్ టు రీడ్ ద ఫైల్. దట్ ఈస్ ద fp ఈక్వల్ టు f ఓపెన్. ఎక్కడి నుంచి ఓపెన్ చేయాలి, ఆ ఫైల్ ఓపెన్ చేయాలా? ఐ వుడ్ లైక్ టు ఓపెన్ ద ఫైల్. దట్ ఈస్ ఫైల్ డాట్ టెక్స్ట్ ఫైల్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఏం చేయాలా? రీడ్. ఆర్ బిలాంగ్స్ టు రీడ్. ఐ వుడ్ లైక్ టు రీడ్ ద ఫైల్. ఏం రీడ్ చేయాలా? విచ్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ దట్ ఫైల్. ఆ ఫైల్ డాట్ టెక్స్ట్ ఫైల్ లోపల ఏముందో నేను చూడాలా. ఓకే, ఏం చేస్తాము? జస్ట్ వైల్ గెట్ సి అంటే fp ఆ ఫైల్ లో నుంచి డేటా తీసుకొస్తుంది. నెక్స్ట్ పుట్ ద క్యారెక్టర్ సి ఇంటీజర్ నథింగ్ బట్ అండ్ సి అనేది ఇక్కడ అరే చేస్తున్నాము. ఆ వాల్యూస్ తీసుకొస్తుంది. ఆటోమేటిక్లీ ఇఫ్ ద ఫైల్ ఈస్ ట్రూ, ఆటోమేటిక్ ద ఫైల్ హాస్ బీన్ క్లోజ్డ్. ఆ ఫైల్ లోపల ఏముందమ్మా? ప్రీవియస్ ఫైల్లో ఏం ఎంటర్ చేసినామా? హలో దిస్ ఈస్ మై C++ ప్రోగ్రామ్ అన్నాం. జస్ట్ కంపైల్ దిస్ ప్రోగ్రామ్, సీ ద అవుట్పుట్. వాట్ ఈస్ ద అవుట్పుట్ మా? అవుట్పుట్ ఏమొచ్చింది? ప్రీవియస్ ఫైల్లో ఏమి డిక్లేర్ చేసినామో. ఓకే, హలో దిస్ ఈస్ మై C++ ప్రోగ్రామ్ అంటే ప్రీవియస్ ఫైల్లో రైట్ చేసినాం. ఆ ఫైల్లో రైట్ చేసిన ఫైల్ని ఇక్కడ రీడ్ చేస్తున్నాం. ఇస్ ఇట్ క్లియర్? చూడండి, మళ్ళీ ఒకసారి మనం ఆ ఫైల్కి పోతాము. దిస్ ఈస్ మై హలో దిస్ ఫైల్ అన్నా. ఓకే, దిస్ ఈస్ ఫైల్ అనేసి ఎక్కడ ఎడిట్ చేసినానమ్మా? ఫైల్ డాట్ టెక్స్ట్ దాంట్లో డైరెక్ట్గా ఎడిట్ చేసినాను. జస్ట్ ఐఎమ్ కంపైలింగ్ దిస్ ప్రోగ్రామ్. వాట్ ఈస్ ద ఫైల్ అవుట్పుట్? అర్థమైందా? అర్థమవుతుందమ్మా? ప్రీవియస్ గా మనము ఒక ఫైల్ క్రియేట్ చేసినాం విత్ యూజింగ్ రైట్ ద ఫైల్. ఏమి డైరెక్ట్ గానే ఫైల్ లో ఏం రైట్ చేయాలో నేను ప్రోగ్రామ్ లో రైట్ చేస్తున్నాను. ద ఫైల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. వన్స్ ఆ ఫైల్ క్రియేట్ అయిపోయింది, మనం క్రియేట్ అయిన ఫైల్ లోపల ఏముందని చూడాలంటే దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. ఓకే, ఆ క్రియేట్ అయిన ఫైల్ లోపల ఏముందని చూడాలంటే ఇంటిజర్ సి ఫైల్ ఇంటూ fp. జస్ట్ fp అంటే నథింగ్ బట్ ఫైల్. ఆ ఫైల్ ఎక్కడి నుంచి ఫైల్ ఓపెన్, ఫైల్ డాట్ టెక్స్ట్ లోపల ఏముంది? రీడ్. ఆర్ ఈస్ రీడ్. w ఫర్ రైట్. ఇస్ ఇట్ క్లియర్? చిన్న లెటర్స్ తోనే మనం ఫైల్ ఓపెన్ చేసుకుంటాం. దట్ ఈస్ ద కీవర్డ్స్ ఫర్ దిస్ ఫైల్ హ్యాండ్లింగ్ ప్రోగ్రామ్. సి ఫైల్ డాట్ టెక్స్ట్ డాట్ ఆర్ అనేది యూజ్ చేస్తున్నాము. దట్ ఈస్ రీడింగ్ ద ఫైల్. ఈ ఫైల్ డాట్ టెక్స్ట్ లో ఏముందని చూడాలంటే ఐఎమ్ చేంజింగ్ ద లెటర్స్. ఫైల్ లోపల డైరెక్ట్ గా పోయి చేంజ్ చేస్తున్నాను. This is file handling. Just main program I would like to compile the program. See the output. What is the output? Hello, this is file handling. Okay, మనం ఫైల్లో ఏమి చేస్తున్నామో ఆ ఎడిటింగ్ మొత్తం ఇక్కడ ప్రోగ్రామ్ లో డిస్ప్లే కావాలంటే ఏం చేయాలి? జస్ట్ వీఆర్ యూజింగ్ దిస్ కంటెంట్. ద కీవర్డ్ నథింగ్ బట్ అండ్ ఫైల్ టెక్స్ట్ డాట్ ఆర్ అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే రీడ్ ద ఫైల్ కంటెంట్. వాట్ ఈస్ ద ఇన్సైడ్ ఆఫ్ ద ఫైల్? మనం ఇన్సైడ్ ఆఫ్ ద ఫైల్ మనం చూడాలంటే ఏం చేయాలి? జస్ట్ వీఆర్ గివింగ్ ఆర్ అంటే రీడ్ ద ఫైల్. రీడ్ చేయాలంటే మనం ఏం చేయాలా? జస్ట్ ఆర్ అనే ఫైల్ ని ఇస్తున్నాం కాబట్టి టు రీడ్ ద ఫైల్. ఓకే, అగైన్ ఐ వుడ్ లైక్ టు రీఓపెన్ ద ఫైల్. ఆ ఫైల్ ని మళ్ళీ ఓపెన్ చేసి దాంట్లో మళ్ళీ ఏం చేయాలంటే దాంట్లో ఉండే కంటెంట్ ని మళ్ళీ చేయాలా? ఏం చేయాలా? అగైన్ ద ప్రోగ్రామ్. సి ద ప్రోగ్రామ్ నథింగ్ బట్ అండ్ సింపుల్. ఇక్కడ స్ట్రింగ్ 40. హలో అగైన్ నథింగ్ బట్ దాంట్లో ఉన్నదాన్ని ఓవర్ రైట్ చేసేదానికి అగైన్ ఐ వుడ్ లైక్ టు రీఓపెన్ ద ఫైల్. ఓకే, ఒక్కసారి ఓపెన్ చేసినాము. దిస్ ఈస్ ద అప్ అండ్ మోడ్ ఫర్ ఓపెన్ ద ఫైల్. ఓకే, ఫస్ట్ ఏం చేసినాము? రైట్ ద ఫైల్ w. నెక్స్ట్ రీడ్ ద ఫైల్, దట్ ఈస్ ఆర్. హియర్ a is the up and the file. Reopen the file. Just I would like to compile this program. Just compile this program. Program finished, executed. What is the input? Is it clear? ఇక్కడ నేనేం చేస్తున్నానమ్మా? Is it clear? ఫస్ట్ ప్రోగ్రామ్ ఏమైంది? w is రైట్ ద ఫైల్. రైట్ ద ఫైల్. మనం ఏమేమి రాయాలనుకుంటామో మన ఫైల్లో వీఆర్ రైటింగ్ ద ఫైల్. ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ రైటింగ్ ద ఫైల్, ఆఫ్టర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ రీడ్ ద ఫైల్.
ఫైల్ లోపల ఏముందో నేను చూస్తున్నాను అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? రీడింగ్ రైటింగ్ ఈస్ క్లియర్. హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ ప్రీవియస్ ప్రోగ్రామ్స్ మా? రీడింగ్ రైటింగ్ లో ఏదైనా డౌట్స్ ఉందా? హౌ టు రీడ్ ద ఫైల్, హౌ టు రైట్ ద ఫైల్. మా ప్రీవియస్ ప్రోగ్రామ్ జస్ట్ మనం రీడింగ్ రైటింగ్ లో ఉన్న ప్రోగ్రామ్స్ లో ఏదైనా డౌట్స్ ఉందా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దట్ మా? No, sir. No, sir. See, reading writing అయినాక here upon nothing but once again I am going to write the file. అంటే ఉన్న ఫైల్లో మనం రైట్ చేస్తున్నాం. ఏమని రైట్ చేస్తున్నాను? see the content, hello again అంటున్నాను. అంటే writing the file. Yes, I compile the program has been successfully executed. What is the input of the file? ఇక్కడ ఫైల్ లో చూసినారమ్మా, this is the first file, this is the file handling అనేది ఫస్ట్ రైట్ చేసినాము. నెక్స్ట్ append nothing but మళ్ళా దాంట్లో ఇంకొక లైన్ యాడ్ చేసిన, మళ్ళీ ఇంకొక లైన్ యాడ్ చేసిన. see again I would like to write the file. ఒక్కసారి మళ్ళా this is the file 1 అంటున్నా. okay, see the difference. again I am compiling this program. The file has been compiled. See the line. Okay na? Any sir ikkada? This is the first time, second time, third time, fourth time. ఎన్ని సార్లు మీరు ఆ ప్రోగ్రామ్ ని కంపైల్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్లీ దట్ మచ్ ఆఫ్ టైమ్స్ ద రైటింగ్ ద ఫైల్, అంటే ఆ ఫైల్ లోపల నెక్స్ట్ లైన్ గా రైట్ అయిపోయేదానికి యూజ్ చేసే కమాండ్ నథింగ్ బట్ అపెండ్ కమాండ్ అంటాం. అపెండ్ ప్రోగ్రామ్, దిస్ ఈస్ ద ప్రోగ్రామ్, దిస్ ఈస్ ద అపెండ్ కమాండ్. అంటే ఈచ్ అండ్ ఎవర్ లైన్, రైటింగ్ అంటే ఒక లైన్ రాస్తే అంతే, మళ్ళీ ఎగ్జిట్ అయిపోతుంది. రీడింగ్ నథింగ్ బట్ వాట్ ఇస్ ద ఇన్సైడ్ ఆఫ్ ద ఫైల్, ఆ ఫైల్లో ఏముందని చూసే కోసం రీడింగ్ ద ఫైల్. వై హియర్ ఐ యామ్ యూజింగ్ ద అపెండ్. అపెండ్ మీన్స్ మెనీ టైమ్స్ యూ కెన్ రైట్ ద ఫైల్. ఎన్నిసార్లు మీరు రాసినా అన్నిసార్లు యాడ్ అయితేనే ఉంటుంది కాబట్టి మనం యూజ్ చేసేది అపెండ్ ప్రోగ్రామ్. దిస్ ప్రోగ్రామ్ ఇస్ కాల్డ్ as అపెండ్ ద ఫైల్. అపెండ్ అంటేనే మనం ఆ ప్రోగ్రామ్ లో మనం ఎన్నిసార్లు అన్నా రాస్తే అన్ని సార్లు రిపీటెడ్ గా దానిపైన ఓవర్ రైట్ కాకుండా నెక్స్ట్ లైన్ గా కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలా? అపెండ్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. అపెండ్ అనే కీబోర్డ్ యూజ్ చేస్తే అన్నిసార్లు ఇట్ మే బి ఎగ్జిక్యూటెడ్. ఇస్ ఇట్ క్లియర్ మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? ఆన్ దిస్ 3 programs లో ఏదైనా డౌట్స్ ఉందా? ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రైజ్ యువర్ క్వశ్చన్స్. ఏం డౌట్స్ లేదా? మా 3 programs లో ఏదైనా డౌట్స్ ఉన్నాయా? రీడ్, రైట్, అపెండ్. హౌ టు రీడ్ ద ఫైల్, హౌ టు రైట్ ద ఫైల్, హౌ టు అపెండ్ ద ఫైల్. అపెండ్ మీన్స్ నథింగ్ బట్ నెక్స్ట్ లైన్, అంటే రైట్ అంటే ఒక లైన్ రైట్ చేస్తే ఎగ్జిట్ అయిపోతుంది. వెరాస్ రీడ్ అంటే ప్రీవియస్ రైట్ చేసిన ఫైల్ మనం రీడ్ చేస్తాము. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ అపెండ్ మీన్స్ నెక్స్ట్ అంటే ఉన్నదన్న కంటెంట్ ఎన్నిసార్లు కంపైల్ చేస్తారో అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయ్యేదాన్ని మనం అపెండ్ అంటాం. వెరాస్ ఈ 3 programs లో ఏదైనా డౌట్స్ ఉంటే యూ మే రైజ్ క్వశ్చన్స్, అదర్వైజ్ యూ విల్ గో ఫర్ హౌ టు క్లోజ్ ద ఫైల్. అంటే ఈ ఫైల్ అంతా ఓపెన్ అయిందని ఎట్లా క్లోజ్ చేయాలో ప్రోగ్రామ్ లో మనం చూస్తాం. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ రైజ్ యువర్ క్వశ్చన్స్ మా. మోహన్, లావణ్య, శ్రీరామ్, శ్రావణి, నరసింహ, తేజ, ఎవరికైనా డౌట్స్ ఉందా? నో సార్. ఓకే, No, sir. ఓకే మా. see we will see how to close the file. అంటే ఫైల్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసిన దాన్ని మనము జస్ట్ విత్ యూజింగ్ దిస్ హలో వరల్డ్ కావచ్చు, ఇది మనం ఏం చేస్తున్నాం, హలో వరల్డ్ ఇచ్చినాము. ఓవరాల్ హలో, దిస్ ఈస్ మై program. Okay, just I would like to compile this program. File closed successfully. Okay, file has been closed successfully.
సీ ద ఫైల్. మనం ఏమి కానీ ఫైల్లో ఎడిట్ చేయడం లేదు మా. ఇజ్ ఇట్ క్లియర్? హలో C++ ప్రోగ్రామ్ అన్న ఏమైంది? ప్రీవియస్ ఫైల్లో ఎన్ని లైన్స్ ఉన్నాయమ్మా? ఆర్ యు సీన్ ద ప్రీవియస్ ఫైల్? ప్రీవియస్ ఫైల్లో అప్ అండ్ రైట్ రీడ్ మనం ఆ మూడు కలిసి అప్ అండ్ లో పెట్టాం. వెరాస్ హియర్ ఐ వుడ్ లైక్ టు క్లోజ్ అంటే ఉన్న లోపల కంటెంట్ లో ఏమేమి ఉందో మొత్తము ఐ వుడ్ లైక్ టు క్లోజ్ అంటే ఉన్న కంటెంట్ మొత్తం క్లోజ్ చేయాలంటే ఏం చేయాలా? దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ జస్ట్ క్లోజ్ ద ఫైల్. క్లోజ్ ద ఫైల్ అంటే ఏం చేయాలా? హౌ టు క్లోజ్ ద ఫైల్ మీన్స్ దిస్ ఈస్ ద క్లోజ్. ఇక్కడ క్యారెక్టర్ స్ట్రింగ్ దట్ ఈస్ 20 that is array 20 డిక్లేర్ చేసినాం. ద ప్రోగ్రామ్ ద కౌంట్ ఎర్రర్ ఓపెనింగ్ ద ఫైల్ వన్స్ ఓపెన్ అయితే దాంట్లో ఉన్న ఫైల్ మొత్తం ఎరేజ్ చేసేసి ఇక్కడ మనకు అవుట్పుట్ ఏం కావాలో ఫైల్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ సక్సెస్ఫుల్లీ అని రావాలి. దెన్ ఓన్లీ వీఆర్ బిలీవింగ్. హియర్ ఐఎమ్ యూజింగ్ ద కమాండ్ దట్ ఈస్ ద డబ్ల్యూ రైట్. రైట్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఉన్న దాన్ని ఉన్న ఫైల్ టెక్స్ట్ ఫైల్లో ప్రీవియస్ లో ఏమనిందమ్మా? ఇక్కడ హలో దిస్ ఈస్ మై సి ప్రోగ్రామ్, దిస్ ఈస్ ఫస్ట్ ప్రోగ్రామ్, దిస్ ఈస్ మై ఫైల్ అనేసి దాదాపు 5 లైన్స్ క్రియేట్ చేసి పెట్టాం. హియర్ ఐ ఆమ్ ఓపెనింగ్ ద ఫైల్ అండ్ క్లోజింగ్ ద ఫైల్. వన్స్ ఓపెన్ చేసి రైట్ అనే ట్యాగ్ రైట్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఓవర్ రైట్ చేస్తున్నా. ఆ ఫైల్లో ఉండేది మొత్తం ఓవర్ రైట్ చేసి ఐఎమ్ ఎంటరింగ్ ద న్యూ ప్రోగ్రామ్ దట్ ఈస్ ద హలో C++ ప్రోగ్రామ్ అనేది ఒక లైన్ ని క్రియేట్ చేస్తున్నాను అనమాట. దట్ ఈస్ ఫైల్ హ్యాస్ బీన్ క్లోజ్డ్. హియర్ ఫైల్ హ్యాస్ బీన్ క్లోజింగ్. ప్రీవియస్ ఫైల్ క్లోజ్ చేసి కొత్త ఫైల్ని ఓవర్ రైట్ చేయాలంటే ఏం చేస్తున్నామంటే దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. జస్ట్ డబ్ల్యూ అని యూజ్ చేసి ఓవర్ రైటింగ్ ద ప్రోగ్రామ్ విచ్ ఇస్ ప్రీవియస్ ప్రోగ్రామ్ అంటే ఫైల్ డాట్ టెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అన్నిటికీ ఫైల్ నేమ్ యూజ్ చేస్తున్నామా. దట్ ఈస్ ద ఫైల్ డాట్ టెక్స్ట్ ఫైల్ అనేసి యూజ్ చేస్తున్నాం. ఫైల్ డాట్ టెక్స్ట్ ఫైల్ అనేది ఎక్కడెక్కడ ఉందో ఆ ఫైల్ని ఓవర్ రైట్ చేసి ప్రీవియస్ ఫైల్ క్లోజ్ చేసి న్యూ ఫైల్ క్రియేట్ చేసుకునే యూజ్ చేసేదే ఈ ప్రోగ్రామ్. ఇస్ ఇట్ క్లియర్? Clear? Am I having any doubts on this? Is it clear? Having any doubts on this? Either doubts unte you may raise questions ma. If you having any doubts, please raise your questions on this program. My programs lo edana doubts unnaya? No, sir. Okay.
మా ఏదైనా డౌట్స్ ఉంటే రైజ్ చేయమ్మా. సమ్ నెట్వర్క్ టెక్నికల్ ప్రాబ్లమ్ అవుతుంది. ఇఫ్ యూ మే రైజ్ యువర్ క్వశ్చన్స్, అదర్వైజ్ విల్ సీ యూ నెక్స్ట్ క్లాస్. ఏదైనా డౌట్స్ ఉంటే రైజ్ చేయండి. నెట్వర్క్ ప్రాబ్లమ్, పవర్ ఫ్లక్చుయేషన్ అవుతుందమ్మా. Having any doubts, please raise your questions. Otherwise, we will see you next class.